అయిన వాళ్ళని కాదని కాని వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా కకావికలం అయిపోతాయి. సొంత రక్త సంబంధాలన్నీ చిన్న భిన్నం అయిపోతాయి అన్నమాట. ఇక మీరు ఎవరినైతే ఆదరిస్తారో వాళ్ళు మీ జీవితంలో ముఖ్యమైపోతారు. మీరు పలచన అయిపోయారన్న మీ కుటుంబ సభ్యులందరూ మీకు దూరం అయిపోయారు. మీరు పలచన అయిపోయారన్న ఒక విషయం వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళు మీ జీవితంలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఏం చేస్తారంటే మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా వాళ్ళే తీసేసుకుంటారు. వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో అది మీ చేత చేపిస్తారు. మీ డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అన్ని రకాలుగా మిమ్మల్ని కంప్లీట్‌గా మేకలు గడ్డి మేసినట్టు మేసేస్తారు. ఇందులో అసలు ఎటువంటి సందేహం లేదనమాట. తర్వాత మీరు అనని మాటల్ని కూడా మీ చుట్టరికాలని, రక్త సంబంధాలని మీరు ఇలా అంటున్నారని చెప్పేసి మీ మీ మాటగా అది ప్రచారం చేస్తారు. వాళ్ళ నోట్లోంచి వచ్చేది. ఇంకా దాంతో అసలుకే దూరం అయిపోతాయి మీ రక్త సంబంధాలన్నీ. ఎప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చిన బలం ఏంటి? మీ రక్త సంబంధాలే. కానీ మీరేం చేస్తారు? భార్య తరపు వాళ్ళని ప్రేమించో, బామ్మర్ది తరపు వాళ్ళని ప్రేమించో, మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించో హక్కును చేర్చుకుంటారు. హక్కును చేర్చుకోవడంలో తప్పు లేదు. మీ కుటుంబ సభ్యులకి విలువ లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు విలువ ఉండదు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీ నుంచి సహాయం పొందిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఓ పక్కన కూర్చుంటారు. మీ గురించే చెప్పేస్తుంటారు. మీరు అలా ఇలా ఇలా అంటుంటారు. ఎంతవరకు అని తెచ్చే శక్తి కొలది ఎంతవరకని మీరు వాళ్ళకి పెట్టి మేపగలరు? మీరు మేపడం పూర్తయిన తర్వాత మీ పొలంలో పచ్చగడ్డి అంతా అయిపోయిన తర్వాత మీరే ఒక మేకగా మారతారు. మీరే వాళ్ళకి ఒక మేకలా బలవుతారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తుంది. రక్త సంబంధాలను మించి ఎప్పటికీ కూడా ఏ బలము లేదు. దాన్ని పటిష్టంగా కాపాడుకోవడంలోనే మనిషి యొక్క చతురత, ధైర్యం, చైతన్యం అన్నీ అందులోనే కలిసి ఉంటాయి అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.